చిన్న సెల్ఫీ. సూపర్ గా ఉన్నావురా. రమ్యమ్మ, మీరు అడిగిన స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తొందరగా తినండి. ఓ నీకు మాత్రమే. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఇక నేను వెళ్ళొస్తాను వదినా. అప్పుడే వెళ్ళిపోతారా? ఉండండి, ఆయన వచ్చేస్తారు. లేదు, నాకు కొంచెం పనుంది వదినా, నేను రేపొస్తాను. ఒక చోట నిలబడలేనంత పని వచ్చేసిందా నీకు? ఈమె మళ్ళీ మొదలుపెట్టింది. పర్వాలేదులే, మునగాకు వాళ్ళ కుటుంబం ఇంత స్థాయికి ఎదిగింది. సంతోషంగానే ఉంది. అవును, అడగాలనుకున్నాను, మీ పిల్లల్ని ఎందుకు తీసుకురాలేదు? నీకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కదా, ఎక్కడ వాళ్ళు? వాళ్ళిద్దరూ ఫారెన్ లో చదువుకుంటున్నారు. ఓ ఫారిన్, సంతోషం సంతోషం. ఈ సంవత్సరంతోనే వాళ్ల చదువులు పూర్తవుతాయి కదూ? అయిపోతున్నాయి. పిల్లలు వచ్చిన వెంటనే నేను కూడా అన్నయ్య అనుకున్నట్టే బాధ్యతలన్నీ వాళ్ళకి అప్పగించి ప్రశాంతంగా ఉందామనుకుంటున్నాను. అది మంచి పద్ధతే. ఆయన కొద్ది రోజులుగా సరిగ్గా ఉండడం లేదు. ఎక్కడికెళ్తున్నారో ఎప్పుడొస్తున్నారనేదేమీ తెలియడం లేదు. ఇప్పుడు కూడా చూడండి, మధ్యలోనే బయలుదేరి వెళ్ళిపోయారు. ఏమైందని మీరైనా అడగొచ్చు కదా. నేనెలా ఆయన్ని అడగగలను? నేనాయనకు బుద్ధి చెప్పగలనా? ఆయన మీ మాట తప్పకుండా వింటారు. సరే, మీకోసమైనా నేను ఆయనతో మాట్లాడతాను. ఉంటాను, వెళ్ళొస్తానమ్మా. వెళ్ళి రండి మునగాకు సత్యరాజు గారు. అదేంటి అప్పుడప్పుడు మునగాకు సత్యరాజు అని చిన్నాన్ని ఆట పట్టిస్తున్నారు? ఆ విషయం నీకు తెలీదా? తెలియదు. అదేంటంటే ఆ విషయం ఏం చెప్పొద్దు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోవే. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, వెళ్ళి తిను పో. నేను తర్వాత తెలుసుకుంటాను. అలా చెప్పకండి పిన్ని, పాపం ఆయన బంగారం లాంటివారు. మీకు తెలియని విషయమా ఏంటి? నా చెల్లెలికి రెండో బిడ్డ పుట్టేటప్పుడు చనిపోయింది. పాపం ఈయన ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకోలేదు. విదేశాల్లో చదువుకుంటున్న పిల్లల్ని అప్పుడప్పుడు వెళ్లి చూసొస్తారు. పిల్లలంటే అంత ప్రాణం ఆయనకి. మీ మేనల్లుళ్లాగా కాదు. ఏవే, నా మేనల్లు నిన్నేం చేశాడే? మీకు తెలీదా? ఫంక్షన్ జరుగుతున్న సమయంలో మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పాల్సొస్తోంది. డాక్టర్ అంటే ఎన్నో అర్జెంట్ పనులుంటాయి. వాడిని అర్థం చేసుకోవడం నువ్వు నేర్చుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా నేను కూడా అదేగా చేసేది. ఈ రోజైనా ఎక్కడికెళ్తున్నారో చెప్పి వెళ్ళొచ్చు కదా. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. సరేనా? చెప్పండి ఆంటీ. ఏంటి క్యాథరిన్ ఇంటికి? ఏం మాట్లాడుతున్నారు? తను నాతో పాటు లేదంటీ. సరే ఉండండి, కంగారు పడకండి, నేను వెంటనే వస్తాను, ఇంటికే వస్తాను. సరేనా?
జెస్సీ శక్తి, అక్క ఇంకా ఇంటికి రాలేదు. తను నా దగ్గర ఉందా అని మీరు అడిగినప్పుడే నాకు టెన్షన్ మొదలైంది. ఏమైంది? ఆమె బయలుదేరే ముందు టైము సుమారుగా నాకు తెలిసి 8 అయి ఉంటుంది. అమ్మా, అమ్మా, ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావే? ఆ, 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 అది ఆ, కొంచెం పనుందమ్మా, ఒక ముఖ్యమైన పని. వెంటనే వచ్చేస్తాను. ఏయ్, ఈ టైంలో ఎక్కడికి బయటికి వెళ్తున్నావు? టైం 8 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తావు? ఆ, ఆ, వెంటనే వచ్చేస్తానమ్మా. ఈ టైంలో ఎందుకు బయటికి వెళ్తున్నావు? ఆ, సరే, నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దు. జెస్సీని తీసుకెళ్ళు. ఏ జెస్సీ, అక్కతో పాటు వెళ్ళిరా పో. మా పోమా. ఏయ్, తను ఒంటరిగా వెళ్తుందే, తనతో పాటు వెళ్ళిరా. తిన్నాక నేను నైట్ స్టడీ చేయాలి. తనతో పాటు వెళ్ళడం కుదరదు. ఏ, వెళ్ళిరావే. తను ఎలా ఒంటరిగా వెళ్తుంది? నువ్వు కూడా వెళ్ళిరా. ఇలా చూడు, నేను వెళ్ళడం కుదరదు. అమ్మా, తనెందుకు? నేను వెళ్తాను. రావడానికి లేట్ అయితే నువ్వు ఎలా ఒంటరిగా వస్తావే? ఇలా చూడు, ఏ పని ఉన్నా రేపు పొద్దున చూసుకుందాం, వదిలే. లేదమ్మా, అది యాక్చువల్లీ శక్తి కూడా నాతో వస్తానని చెప్పారు. ఏంటమ్మా, డేట్ నైటా? ఏ, నోరు మూసుకో. ఓకే ఓకే ఓకే. నువ్వు శక్తితో వెళ్తున్నట్టు ముందే చెప్పొచ్చు కదా. సరే, ఇప్పుడు అబ్బాయి ఎక్కడున్నాడు? ఇదిగో రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నారు. కాల్ చేశారు, అందుకే బయలుదేరాను. టైం అవుతుందమ్మా, వెళ్ళొస్తాను. సరే, వెళ్ళి తొందరగా వచ్చే. నాకు 10 అయ్యేసరికి చాలా భయం వేసింది. మీరిద్దరు సినిమాకి వెళ్ళుంటారని, లేటుగా వస్తారని నేనే అమ్మతో చెప్పాను. ఎంత టైం అయినా కూడా అక్క రాలేదని, అందుకని తనకి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. లేదు జెస్సీ, క్యాథరిన్ నాకు కూడా ఫోన్ చేయలేదు. అయితే ఎందుకు బాబు నేను అడిగినప్పుడు తను నువ్వు కూడా వస్తున్నావని చెప్పింది? నాకు అదే అర్థం కావట్లేదు ఆంటీ. అయ్యో, ఒరేయ్, ఎందుకురా ఇక్కడికి వచ్చావు? అమ్మా, నేనే ఫోన్ చేసి అక్క గురించి అడిగాను. ఏంటి ఆటలు ఆడుతున్నారా? అసలు మీరేమనుకుంటున్నారు? తనకు ఏదైనా జరిగిందంటే అందరూ నన్నే అనుమానిస్తారు. ఇదిగో వీడితో కలిసి ఊరంతా తిరుగుతుంది, వీడే ఏదో ఒకటి చేస్తుంటాడు. ఇలా చూడరా, అసలే నా కూతురు రాలేదనే బాధలో ఉన్నాను. నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపో. అసలు ఎలా వెళ్ళిపోమంటావు? దానికి జరగరానిది జరిగిందంటే రేపు అది నా మీద రుద్దడానికా? ఒరేయ్, నువ్వే కదరా చెప్పింది ఈ పెళ్లి ఆప్ చేస్తానని. అందుకే నీ మీద డౌట్ వచ్చి నీకే ఫోన్ చేశాను. ఏరా, నువ్వే దాంతో లవ్వు గివ్వని తిరిగావు. ఇదిగో వీళ్ళు దేని గురించి ఆలోచించకుండా నీతో పాటు ఎక్కడికంటే అక్కడికి పంపారు. ఇప్పుడు తను కనిపించకుండా పోయిందంటే నువ్వే ఏదో ఒకటి చేస్తుంటావు. చెప్పరా, ఏం చేసావు నా చెల్లిని? వద్దు, మాట్లాడకుండా వెళ్ళిపో. ఓ, వెళ్ళకపోతే కొట్టేస్తావా నన్ను? చెప్పరా. ఏంట్రా వాగుతున్నావ్? ఎవరి మీద చేయి చేసుకుంటావో తెలుసా? వదలు. నీకు చేతులెత్తి దండం పెడతాను రా. అది తెలియకుండా నీకు ఫోన్ చేసింది. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో శక్తికి తెలుసు. దయచేసి నువ్వు వెళ్ళిపో. సూపర్ రా, సూపర్. నా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చెప్పు చేతిలో పెట్టుకొని నా మీద రెచ్చగొట్టి పంపావు కదా. నీకు ఏదో ఒక రోజు నా చేతుల్లో ఉందిరా. వెళ్ళిపో. అమ్మా, నాకెందుకో వాడి మీదే డౌట్గా ఉంది. లేదు జెస్సీ, మీ అన్నయ్యకి అంత ధైర్యం లేదు. అతనేమీ చేసి ఉండడు.
నువ్వెందుకే వాడికి ఫోన్ చేసావు? అయ్యో అమ్మా అమ్మా, అక్క కనిపించలేదు. ఈ టైంలో నువ్వు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఆ? ఇప్పుడు నేను ఎక్కడికని వెళ్ళి వెతకను? దేవుడా, ఎలాగైనా నా కూతుర్ని నా దగ్గరికి తీసుకొచ్చి అప్పగించు తండ్రి. మీరు కంగారు పడకండి ఆంటీ. క్యాథరిన్ ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుంది. ఫోన్ చార్జ్ చేసి ఉండదు. జెసి, నువ్వు ముందు క్యాథరిన్ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి చూడు. నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే అమ్మా, నువ్వు కూర్చో, టెన్షన్ పడుకో, సరేనా? నేను ఫోన్ చేస్తాను. అమ్మా, ఇంకా నిద్రపోలేదా? ఏమే, ఇంత టైం అయ్యింది, ఇంకా ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఎక్కడికెళ్ళుంటారాయన? అదా చెప్పారు కదమ్మా, ఏదో ముఖ్యమైన పనుందని. వచ్చేస్తారు. కొన్ని రోజులుగా ఇలాగే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నారు దివ్య. అలా నాకు కూడా చెప్పకుండా వెళ్లే అంత లైఫ్లో ఏం జరుగుతోంది? ఒకసారి మీ డాడీకి ఫోన్ చేసి చూడు. లేదమ్మా, చేశాను. స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. అమ్మా, ఏంటిది? ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నావు? ముందు నువ్వు వెళ్ళి నిద్రపో. నాన్న రాగానే నేను చెప్తాను. వెళ్ళు. డాడీ రాగానే నువ్వు వెంటనే వచ్చి చెప్పాలి. అయ్యో సరే మా నాన్న రాగానే నేను చెప్తాను. ముందు నువ్వు వెళ్ళి నిద్రపో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. శక్తి, నేను క్యాథరిన్ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడాను. ఎవరితోనూ మాట్లాడలేదంట. తను ఎవరింటికి వెళ్ళలేదంట. సరే, నువ్వు లోపలికి వెళ్ళు. నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళుంటుంది?
చూసుకోవాలి. ఇలా చూడమ్మా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నాకు నీతో ఏదో చెప్పాలనుంది. చెప్పు. ఆ, తర్వాత చెప్తానులే. ఒక ముఖ్యమైన కమిట్మెంట్. నేను వెళ్ళి తీరాలి, అంతే అంతే. ఇలా చూడమ్మా, ఇప్పుడు ఏమి అడుగుతామా? నేను వచ్చాక చెప్తాను కదా. శక్తి, ఏమైంది? తనింకా రాలేదు. తనే వస్తుందిలే అని నువ్వు చెప్పావు కదా. క్యాతి ఇంకా రాలేదేంటి? నా కూతురికి ఏమైందో తెలియడం లేదు. నేనిప్పుడు ఏం చెయ్యాలి? తను ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో ఆలోచిస్తుంటే భయం వేస్తోంది. ఆంటీ, క్యాథరిన్కి ఏమీ అవ్వదాంటీ, మీరు భయపడకండి. ఇంతకు ముందు కూడా ఒకసారి చాలాసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ తర్వాత ఫోన్ పోయిందని చెప్పి వచ్చింది కదా. అలా ఏదో ఒకటి జరుగుంటుంది అంతే. కానీ అప్పుడు ఎక్కువ టైం అవ్వలేదు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎందుకు అనవసరంగా భయపడుతున్నారు? మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటాను. దేవుడా, అమ్మా, అయ్యగారు రాలేదమ్మా. కాఫీ తీసుకెళ్లాను, అయ్యగారు అక్కడ లేరు. అందుకే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. ఇంకా రాలేదు. సరే అమ్మా, మీరు కాఫీ తాగండి అమ్మా. తీసుకోండి అమ్మా. అమ్మా, నేను చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. అయ్యగారు కొన్ని రోజులుగా ఏదో సమస్యలో ఉన్నట్లు అనిపిస్తుంది. వస్తానమ్మా.
రోజు రాత్రి ఎలాగైనా మీ డాడీ కార్ తీసుకెళ్తాను చూస్తూ. గుడ్ మార్నింగ్ దివ్య. మార్నింగ్. నువ్వు రాత్రి ఫుల్గా నిద్రపోలేదా? లేదు. ఒక పని మీద బయటికి వెళ్ళాలి, వస్తారా? ఎక్కడికి? పోలీస్ స్టేషన్. ఎందుకు? ఏమైంది? నాన్న ఇంకా ఇంటికి రాలేదు. నాకెందుకో భయంగా ఉంది. డాడీ ఏమైనా మామూలు మనిషి అనుకుంటున్నావా? ఆర్కే సొసైటీలో పెద్ద డాక్టర్, ఆయనకంటూ స్టేటస్ ఉంది. ఏదో మామూలు మనిషి కనపడలేదన్నట్టుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చు. రాత్రి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళారా? బావా